బార్డర్లో సరిహద్దుల్లో మన కోసం కష్టపడుతున్న జవాన్ల కోసం గుండెల మీద చేసుకుని భారత్ మాతాకి జై ఒకే ఒక కామెంట్, భారత్ మాతాకి జై అని కామెంట్ ఇవ్వండి. చాలా పెద్ద గొప్పది. మాకు ఛానల్ సబ్స్క్రైబ్ వద్దు, లైక్ వద్దు, వీడియోకి ఏమీ వద్దు, ఒక కామెంట్ అంతే. భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ విషయం మీరు ఇచ్చే కామెంట్ అని గుర్తుపెట్టుకోండి. కొన్ని దేశాలు ఎట్లా ఉంటాయంటే మనం ఎంత పాలు పోసి పెంచినా వాటి బుద్ధి మారదు. మన పక్కనే ఉన్న పాకిస్తాన్ సంగతి మనకు తెలిసింది. ఇప్పుడు ఆ లిస్టులోకి బంగ్లాదేశ్ కూడా చేరిపోయింది. తెన్నింటి వాసాలు లెక్కపడడం అంటే ఇదే అనుకుంటా. 1971లో భారతదేశం సొంత డబ్బు ఖర్చు పెట్టి జనం డబ్బు జవాన్ల ప్రాణాలు అర్పించి వరి బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని ఇప్పించాం మనం. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అక్కడ గవర్నమెంట్ మారింది, బుద్ధులు మారాయి, మనల్నే బెదిరించే స్టేజ్కి ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు. మన ఈశాన్య రాష్ట్రాలని కలుపుకుంటామని కొంతమంది అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్న పరిస్థితుంది. ఇలాంటప్పుడు భారతదేశం చేతులు కట్టుకుని కూర్చుంటుందా? అసలు ఛాన్సే లేదు. చెప్తే వినరు, చేస్తే కానీ తెలీదు అన్నట్టుగా మన వాళ్ళు తెర వెనక ఒక భారీ స్కెచ్ రెడీ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. ఆ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే మనకి ఎప్పటి నుంచో తలనొప్పిగా ఉన్న చికెన్ నెక్ సమస్య పోయి అత్యంత సేఫ్ ప్లేస్గా ఆ దేశం మారిపోతుంది. సో బంగ్లాదేశ్లోని రన్పూర్ అనే డివిజన్ మీద పడింది. ఈ ఒక్క ప్లాన్ సక్సెస్ అయింది అనుకోండి, చైనా పాకిస్తాన్ యొక్క మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకే ఒక దెబ్బతో శత్రువుల యొక్క గేమ్ ప్లాన్ మొత్తం తలకిందులైపోతుంది. అసలు ఆ ప్లాన్ ఏంటి? 71లో పాకిస్తాన్ ముక్కలైనట్లే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ముక్కలైతే ఏం జరుగుతుంది, దీని వెనక ఉన్నటువంటి అసలు స్టోరీ ఏంటి అనేది నేను క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా. అందుకే అడుగుతున్నా, ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్లో భారత్ మాతాకి జై అని కామెంట్స్ చేయండి. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ పెద్దలు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. మన శత్రువులను ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నటువంటి చికెన్ నెక్ ప్రాంతాన్ని 150 కిలోమీటర్లు వెడల్పు చేయాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ రణ్పూర్ గొడవ ఏంటి అంటే, ఈ పేరు ఎందుకు వినిపిస్తుంది రణ్పూర్? దీని వెనక ఒక జియో పొలిటికల్ థ్రిల్లర్ దాగి ఉంది. ఈ చికెన్ నెక్ లేదా సిలిగురి కారిడార్ గురించి క్లియర్గా చెప్తాను నేను మీకు. మన దేశం మ్యాప్లో చూస్తే కోడి మెడలాగా సన్నగా ఉంటుందన్నమాట. అది 20 నుంచి 22 కిలోమీటర్లు మాత్రమే దీని ఏరియా. తినడానికి చిన్న ఏరియాలో అనిపిస్తుంది, కానీ దీని వాల్యూ చాలా ఎక్కువ. ఎందుకంటే మన మెయిన్ ల్యాండ్ని అటువైపు ఉన్నటువంటి 8 ఈశాన్య రాష్ట్రాలతో కలిపేటువంటి మెయిన్ పాయింట్ ఇది. అక్కడ అపారమైన వనరులు ఉన్నాయి. వాటర్ పరంగా చాలా స్ట్రాటజిక్ ఏరియాస్ అవి. శత్రువు ఎవడైనా సరే, వాడు చైనా అయినా, బంగ్లాదేశ్లో వాడి ఫ్రెండ్స్ అయినా, వాడి టార్గెట్ ఇప్పుడు ఈ చికెన్ నెక్స్ మీద కట్టి పెట్టడమే. ఈ 20 కిలోమీటర్ల దారిని కట్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము ఇలాంటి రాష్ట్రాలన్నీ మన నుంచి కట్టయిపోతాయి. మన ఆర్మీ అక్కడికి వెళ్ళాలన్నా, సరుకులు పంపాలన్నా దారి అనేది ఉండదు. అందుకే దీన్ని మన వీక్ పాయింట్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతున్నాయి నెమ్మదిగా. బంగ్లాదేశ్లో ఎప్పుడైతే షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయి మహమ్మద్ యూనిస్ వచ్చాడో అప్పటి నుంచి అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. రాడికల్ గ్రూప్స్ రెచ్చిపోతున్నాయి మన వాళ్ళ మీద. అంటే అక్కడ ఉన్నటువంటి మన మైనారిటీ హిందువుల మీద దాడులు చేస్తున్నారు. భారత్ అవుట్ అంటూ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కన్నా కూడా వాళ్ళ కన్ను రణ్పూర్ డివిజన్ మీద పడింది. మన చికెన్ నెక్ కిందే ఉంటుంది అది. ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం భారత్ ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అదే రణ్పూర్ ఆపరేషన్. ఒకవేళ రణ్పూర్ డివిజన్ కనుక బంగ్లాదేశ్ నుంచి విడిపోయి మన కంట్రోల్లోకి లేదా మన ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తే మనకున్న చిన్న 22 కిలోమీటర్ల దారి కాస్త 150 కిలోమీటర్ల వెడల్పు అవుతుంది. ఒకసారి ఆలోచించండి, 22 కిలోమీటర్లు ఎక్కడ, 150 ఎక్కడ, దాదాపు 5 రెట్లు, 5-6 రెట్లు. సో అంత వెడల్పు వస్తే కనుక ఏ శత్రువు మనం ఒక కన్నెత్తి చూడడానికి కూడా భయపడతాడు. చైనా వాడు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ దారిని బ్లాక్ చేయడం ఇంపాసిబుల్ అయిపోతుంది. 8 రెట్లు కరెక్ట్. సో ఇదేదో వినడానికి యాక్షన్ సినిమా స్టోరీలో ఉన్నా కూడా ఇది వెనక ఇంటర్నేషనల్ పొలిటికల్ లాజిక్స్ ఉన్నాయి. వేరే దేశంలోని భాగాన్ని విడగొట్టడం సాధ్యమేనా అనేది మన డౌట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం. తన దేశ సెక్యూరిటీ కోసం యుక్రెయిన్ మీద ఎలా విరుచుకుపడ్డాడు పుతిన్ అనేది మనం చూసాం. నాటో మా ఇంటి పక్కకు వస్తే మేము చూస్తూ ఊరుకోమని రష్యా చాలా క్లియర్గా చెప్పింది. యుక్రెయిన్లోని డాన్బాస్, క్రిమియా లాంటి ప్రాంతాలను రష్యా ఎందుకు వేరు చేసింది? అక్కడ రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. అలాగే రష్యా బార్డర్ సేఫ్టీ ముఖ్యం. ఈ రీజన్ చూపించింది. ఇప్పుడు సేమ్ సీన్ బంగ్లాదేశ్లో కనిపిస్తుంది. హిస్టరీ చూస్తే అది ఒకప్పుడు మనలో భాగమే. 1947లో మత ప్రాతిపదికన విడిపోయిన 71లో మనం హెల్ప్ చేస్తేనే బంగ్లాదేశ్ దేశంగా నిలబడగలిగింది. కానీ ఇప్పుడు చైనా పాకిస్తాన్ చంకలో బంగ్లాదేశ్ దూరి మన మీద కుట్రలు చేస్తుంది బంగ్లాదేశ్. మన గొంతు కొయ్యాలని చూస్తే మనం ఎందుకు రష్యా బాటలో నడపకూడదు? దౌత్య ప్రపంచంలో ఒక రూల్ ఉంది, దేశ ప్రయోజనాలే అన్నిటికంటే ముఖ్యం. పరిస్థితి మరీ సీరియస్ అయితే ఆత్మరక్షణ పేరుతో, నేషనల్ సెక్యూరిటీ పేరుతో మిలిటరీ యాక్షన్ తీసుకునేటువంటి రైట్ ఇంటర్నేషనల్ లాలో కూడా ఉంది. భౌగోళికంగా చూస్తే రంగపూర్ డివిజన్ అనేది మనకు బాగా భౌగోళికంగా బెస్ట్ ఉంటుంది. మనకు చోటు 3 వైపులా ఉంటుంది. కూచ్ బిహార్, జల్పైపూరి ఇట్లాంటి ప్రాంతాలకి మన ఒడిలో ఉంటుందన్నమాట. ఇది బంగ్లాదేశ్ వాళ్ళు ఏమైనా తేడా చేస్తే రంగపూర్ డివిజన్ని నిమిషాల్లో వాళ్ళ చేతిలోంచి లాక్కోవాలి. ఇంకొక ఎమోషనల్ అండ్ హ్యూమన్ రైట్స్ పాయింట్ ఏంటంటే రంగపూర్ డివిజన్లో దాదాపు 2 కోట్ల మంది
జనం ఉంటే అందులో దాదాపు 20 లక్షల మంది హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి మిగతా ప్రాంతాలు పోలిస్తే ఇక్కడ హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈరోజు బంగ్లాదేశ్లో ఇళ్ళు తగలబెడుతుంటే, గుడులు కూల్చేస్తుంటే వీరందరూ ప్రాణభయంతో బతుకుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ ఒక్కటైతే ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్గా మారితే ఏ ప్రభుత్వానైనా వాళ్ళు ఆపగలరు. రంగపూర్లో భారత్తో వీళ్ళకి అండగా నిలబడితే బంగ్లాదేశ్ని దెబ్బ కొట్టినట్టే. ఫిజికల్గా విడిపోవడం అనేది వాళ్ళు దెబ్బ కొట్టినట్టే. సో ప్రాణభయం వచ్చినప్పుడు మనిషి దేనికైనా తెగిస్తాడు. సో అక్కడ జనాలు కూడా ఇప్పుడు అదే మూడ్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది చిన్న సపోర్ట్ అంతే. మిలిటరీ పరంగా చూసినా ఇది చాలా అడ్వాంటేజ్ థింగ్ అని చెప్పుకోవాలి. రంగపూర్ అనేది మొత్తం మైదాన ప్రాంతం. ఇక్కడ కొండలు, గుట్టలు, దట్టమైన అడవులు ఏమీ లేవు. సాధారణంగా గెరిల్లా యుద్ధాలు చేయడానికి అడవులు, కొండలు కావాలి. కానీ ఇక్కడ అవేవి లేవు కాబట్టి బంగ్లాదేశ్ ఆర్మీకి లేదా అక్కడ ఉన్నటువంటి రాడికల్ గ్రూప్స్కి దాక్కోవడానికి ప్లేస్ ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి రాఫెల్, సుఖ యుద్ధ విమానాలు సిలిగురి ఎయిర్బోస్ నుంచి గనక టేక్ ఆఫ్ అయితే రంగపూర్ ఆకాశంలో నిమిషాల్లో చక్కర్లు కొట్టగలవు. మన దేశానికి చెందిన అంటే మన ఆర్మీకి చెందినటువంటి మౌంటైన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా కొంత టైంలోనే ఆ ప్రాంతం మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోగలవు. అసలు యుద్ధం చేయకుండానే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూజ్ చేసి కమ్యూనికేషన్ సిస్టమ్ జామ్ చేసి వాళ్ళని చెవిటి వాసన చేసేటువంటి పరిస్థితి కూడా మనకు ఉంది. బాలాకోట్లో మనం చేసిన ట్రైలర్ మాత్రమే, ఇది ఫుల్ సినిమా అవుతుంది. పైగా మన దగ్గర S-400 లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ ఏరియాలో ఉన్నాయి. చీమ చిటుక్కుమన్న మనకు తెలిసిపోద్ది. సో అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ వచ్చేటువంటి రిస్కుల గురించి ప్రస్తుతం అసెస్ చేస్తున్నారు. అది ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా జరగబోతోంది అంటున్నారు. భారత్ మాతాకి జై లేదా జై హింద్ అని కామెంట్ చేయండి.